తెలంగాణ ముచ్చట్లో న్యూస్. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు ఎస్వి కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యం శివ కాంగ్రెస్ నేత కాదని, టిఆర్ఎస్ నాయకుడని, దీనికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. మల్లాపూర్ సర్వే నంబర్ 109లో కాంగ్రెస్ నాయకులు భూమి కబ్జా చేశారన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు అబద్దమని ఎస్వి కిట్టు స్పష్టం చేశారు. సూర్యం శివ కాంగ్రెస్ నేత కాదని, టిఆర్ఎస్ నాయకుడు అని, దీనికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎస్వి కిట్టు మాట్లాడుతూ, సూర్యం శివ టిఆర్ఎస్ నాయకుడు. ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం సరికాదు. భూములను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుంది. ప్రహరీ గోడ నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నాము, కానీ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు ఎస్వి కిట్టు. ఉప్పల్ ప్రాంతంలో భూ కబ్జా ఆరోపణలపై రాజకీయ వేడిగాలులు వీచుతున్నాయి. నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను ఎస్వి కిట్టు, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం దేనివల్ల అంటే, నిన్న మల్లాపూర్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, మన మల్లాపూర్లో మన 109 సర్వే నంబర్ వద్ద ఒక ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూకి సంబంధించిన నిన్న ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ అంశంలో ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ మాట్లాడుతూ, ఈ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్ సూర్యం శివ గారు ఉన్నారో, ఆ సూర్యం శివ గారు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. బస్తీలు ఎక్కువ ఉంటాయి అక్కడ, అశోనగర్ కానీ, ఇక్కడ దుర్గానగర్ కానీ, ఇక్కడ ఓల్డ్ విలేజ్ కానీ. ఈ విలేజ్లలో గ్రామ కంఠంలో ఎవరు ఇల్లు కట్టినా కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ. ఇది నేను చెప్పలేదు, గతంలో ఎన్టీవీలో డైరెక్ట్ వచ్చిన లైవ్ ఉంది, అది మీరు అందరూ చూశారు. కావాల్సింటే అది కూడా చూపిస్తాను నేను. ఈ కార్పొరేటర్ గారిది ఇంకా మా అంటే ఇంకో నెల 2 నెలలు ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే, ఇంకా నెల 2 నెలలు ఉంది, దోచిన కాడికి అందిన కాడికి దోచుకొని పక్క జరుగుదామని చూస్తున్నాడు ఇంకట మీ ఎదుట. నేను అందుకే ఏమంటున్నా అంటే, ప్రజలారా ఒకసారి గమనించండి. ఈ టీఆర్ఎస్ పార్టీ ఏవైతే కార్పొరేటర్ గారు ఉన్నారో, ఈయన ఆల్రెడీ వసూలు చేయని జాగా లేదు, వసూలు చేయని గల్లీ లేదు. ఇది నేను చెప్పట్లేదు, మీరు మీడియా పరంగా మీరు వెళ్ళండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు వెళ్తే మీకు బస్తీ వాళ్ళే చెప్పగలుగుతారు. ఎవరిని కూడా వదలలేదు ఈయన. నేను అందుకే దయచేసి ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను, కంపల్సరీ వచ్చే ఎలక్షన్లలో మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుంది, మీ తోడుగా ఉంటుంది, మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మేము. మా పరమేశ్వరన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్కి గెలవకపోయినా కూడా ఈరోజు దాదాపు 250 నుంచి 300 కోట్లు కేసీఆర్ మన రేవంత్ అన్నని డబ్బులు తీసుకొచ్చి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70 లక్షల కాలు మా మల్లాపురంకి ఇవ్వడం జరిగింది. ఇది మా అదృష్టం. అగర్ మా అన్న గెలిచినుంటే మేము ఈరోజు మా మల్లాపూర్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతుంటే, అయినా కూడా గెలవకున్నా కూడా మా అన్న ప్రతి డివిజన్కి, ఈ ఉప్పల్లో ఉన్న 10 డివిజన్లకి ఎవరికైతే సాయం కావాలో అందుబాటులో ఉంటూ ఆయన సమక్షంలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు మా పరమేశ్వరన్న గారు. నేను అందుకే ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఈ చూడండి, టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చూడండి. వచ్చే ఎలక్షన్స్లలో దయచేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను.